ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మరి నిన్నటి కాల సమయంలో గలతీ పత్రిక నుంచి మనము దేవుని వాక్యాలను వింటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. మరి ఉదయకాల సమయంలో మరి గత కాలంలో మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి రెండో అధ్యాయాన్ని చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి దేవత దేవుడు గత కాలంలో మనల్ని కాచి కాపాడి ఉదయకాల సమయంలో వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చిన పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన పూర్వకంగా నీటి పరిచర్యను మనం ప్రారంభించుకున్నాం. మోషబాబు ప్రార్థనతో నీటి కుటుంబ ప్రార్థన ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పలుకుతుడు మీ ఘనమైన నిజమైన శ్రేష్టమైన నామానికే వేలాది వందనాలు సుతుడు సోదరు తెంచుకున్న తెన్ని ఉదయకాల సమయంలో తెన్ని వేగరమైన తెన్ని మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు వేలాది వందనాలు సుతుడు సోదరు తెంచుకున్న తెన్ని ఉదయకాల సమయంలో తెన్ని గలతి పత్రిక తండ్రి నిన్నటి కాల సమయంలో తండ్రి గలతి పత్రిక మొదటి అధ్యాయం చదువుకున్నది ఉదయకాల సమయంలో తెన్ని రెండవ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు సమృద్ధమైన తిరిగి జ్ఞానం పహించండి తండ్రి ఇచ్చిన ప్రజలు తప్పు పరపణ చేయమని పెట్టుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న పరతండ్రి ఆమేన్. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పరతున్నతం నామానికి వేలాది వందనాలు తెచ్చుకున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి గలతీలు రాసిన పత్రిక తండ్రి రెండవ అధ్యాయం చదువుతుండగా సంవత్సరం పెద్దవాడి భక్తులు మరో రోజు రాసుకుంటూ వచ్చాయి. నేను కాల్సిన ఊట వచ్చి చదువుకున్నది ఆ సందర్భంలో ఉదరికి నేర్చుకుని చేసి నీకు ఎంత ఉన్నది ఉదయకాల సమయంలో తండ్రి ఈ లేఖను పెట్టిన కాయను వారికి తెచ్చింది మీరు ప్రేమించి నా సహాయానికి సంఘం నిత్యం పోసిన బిగాలని కుటుంబాన్ని కూడా ఆశ్రయించి రెండు సంఘాలు సేకరణ చేయించాను. నూతనంగా తరఫున సేకరణ చేయించాను. చిన్న ప్రాంతంలో తుప్పర్పణ చేయించమని ప్రార్థన వేసుకొచ్చిన అడుగుతాను పడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీ వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ యొక్క సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందులకి కృతజ్ఞతలు తండ్రి. దేవా యొక్క సమయంలో గలతీ పత్రిక రెండో అధ్యాయం మేము చదవడానికి, అలాగే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, సంఘ బిడ్డలు, వారి యొక్క కుటుంబ జీవితాలు, వారి యొక్క భక్తి జీవితాలు మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కరూ మీ చిత్తానికి లోబడగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ చిత్తం ఏమై ఉన్నదో వారు తెలుసుకొనగలటకు వారి నేత్రాలని, మనసులను తెరవచేయండి. ప్రతి కుటుంబము మీ మహిమ కొరకు వాడుబడేలాగా నాయన మీరే వారిని ప్రేమించి, ఆదరించి, పోషించి, రక్షించి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, ఈ మాటలు వింటున్న బిడ్డలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా మీరు వారి పట్ల మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా. మరి యొక్క సమయంలో గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మనం చదువుకుందాం. ఈ రెండవ అధ్యాయంలో పౌలు గారు మరి తన యొక్క ప్రారంభపు అపోస్తలత్వాన్ని గురించి నిరూపించుకుంటున్నాడు అనమాట. మొదటి అధ్యాయంలో తనకి సువార్త పరిచర్య ఎలాగ అప్పగింపబడిందో, అప్పగింపబడిన దానిని ఆయన ఎలా కొనసాగిస్తున్నాడో, కొనసాగించినప్పుడు ఆయనకి ఎదురవుతున్నటువంటి ఆ రాటుపోట్లకి ఎదురాడి ఎలాగైతే నిలబడ్డాడో, సర్వసత్యాన్ని ప్రజల వైపు నడిపించడానికి క్రీస్తును కాడిని ఆయన ఎలాగెత్తుకున్నాడో, నిష్ప్రయోజనమైనవి ఏమిటో, ప్రయోజనమైనవి ఏమిటో వీటినన్నిటినీ ఈ అధ్యాయంలో ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నాడు. కనుక మరి పౌలు గారు ఏమని ఆయన ఈ గలతీ సంఘంతో దేవుని యొక్క మాటలతో ముచ్చటిస్తున్నాడని జాగ్రత్తగా మనసు పెట్టి కొన్ని మాటలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం, మనకున్నటువంటి సమయ భావన బట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి నుంచి ముందు లేఖన భాగాలన్నీ చదువుకుందాం. టూకీగా కొన్ని లేఖన భాగాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనుల
జనులలో నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. ఎన్నికైన వారికి సిద్ధపరిచితిని. నాతో కూడానున్న తీతు నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందకుటకు అతడు సున్నతి పొందటకు బలవంత పెట్టబడలేదు. బలవంత పెట్టబడలేదు. మనలను దాసునుగా చేసుకొనవలెనని మన దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును స్వాతంత్ర్యమును వేగు చూచుటకు వేగు చూచుటకు రహస్యముగా తేబడి రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది. కపట సోదరుల వలన కలిగినది. సువార్త సత్యము సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మీ మధ్యన నిలిచినట్లు వారికి ఒక్క గడి అయినను వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. లోబడినకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద ఎన్నికైన వారి ఎంతబడి యొద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. నేనేమయో నేర్చుకోనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. వారెంతటి వారి నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. నాకేమీ ఉపదేశించలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై అయితే సున్నతి పొందిన వారు బోధించుటకై పేతురుకి ఎలాగూ అప్పగింపబడును. పేతురుకి ఎలాగో అప్పగింపబడును. సున్నతి పొందిన వారికి బోధించుటకై సున్నతి పొందిన వారు బోధించుటకై నాకు అప్పగింపబడినని నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు వారు చూసినప్పుడు అనగా అనగా సున్నతి పొందిన వారికి సున్నతి పొందిన వారికి అపోస్తుడగుటకు అపోస్తుడగుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడై అన్ని జనులకు అపోస్తులుగా ఉండుటకు అన్ని జనులకు అపోస్తులుగా ఉండుటకు నాకును సామర్థ్యం కలగజేసినని నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, సంఘములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, కేఫా, యోహాను యోహాను అనువారు నాకు అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమవుటకు తమతో పాలివారవుటకు సూచనగా సూచనగా నాకును బర్నబాకును నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలెనని మేము పేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి. మాత్రమే వారు కోరిరి. అలాగు చేటుకు నేనును అలాగూ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. ఆసక్తి కలిగి ఉంటేనే. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుకుందాం 11వ వచనం నుంచి. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. అతడు అపరాధిగా తీర్చబడెను. నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఏలయనగా ఏలయనగా యాకోబు నుండి కొందరు రాకమునుపు యాకోబు నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను. అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. గాని వారు రాగానే వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి సున్నతి పొందిన వారి భయపడి వెనక తీసి వేరైపోయెను. వెనక తీసి వేరైపోయిను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయా వేషం వేసుకుని గనక మాయా వేషం వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున వారి సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనపోవుట క్రమముగా నడుచుకొని పోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడు ఉండి యూదుల వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతం చేయుచున్నావు?
బలవంతం చేయుచున్నావు. మనము జన్మ వలన యూదులమే గాని మనం జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. అన్యజనుల్లో చేరిన పాపులం కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునే గాని మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసమే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్పు తీర్చడని ఎరిగి నీతిమంతుడుగా తీర్పు తీర్చడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక మన ధర్మశాస్త్రమైన నీతి మూలముగా కాక క్రీస్తు యేసునందలి క్రీస్తు యేసునందలి విశ్వాసం వలననే విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడుటకై నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు ఏ శరీరయు నీతిమంతుడని తీర్పు తీర్చబడడు గదా. నీతిమంతుడుగా తీర్చబడు కదా. కాగా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు మన క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు వెదుకుచుండగా వెదుకుచుండగా మనము పాపముగా కనబడిన ఎడల మనం పాపముగా కనబడిన ఎడల ఆ పక్షమందు ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెను. క్రీస్తు పాపమునకు పరిచారి ఆయను. నేనైతే ఆ, అట్లనరాదు. అట్లా రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నేను పడగొట్టు వారిని మరలా కట్టిన కనుక నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకును గదా. నన్ను నేనే అపరాధిగా కనబడుచును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము నేనైతే దేవుని విషయం జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. చచ్చిన వాడైతేనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నేను శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం ఉంచుట వలన కుమారి యందు విశ్వాసం ఉంచినట్ల జీవించుచున్నాను. జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయును. నేను దేవుని కృప నిరాధం చేయును. నీతి ధర్మశాస్త్రం వలననైతే నీతి ధర్మశాస్త్రమునైతే ఆ పక్షమందు ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ప్రయోజనమే. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదినైనా. ఇక్కడ ఈ గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి భాగంలో ఏమని పౌలు గారు సెలవిస్తున్నాడని అంటే, మొదట 2వ అధ్యాయము 10 వచనాలు మరి మనకి ఏమని సెలవిస్తున్నాయనంటే, మరి పౌలు గారు తన యొక్క సువార్త ఆయనకి అనుగ్రహింపబడము, అప్పగింపబడము, ఆ సువార్త విషయమై మరి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, దైవ దర్శనం ప్రకారమే ఈయన ఎక్కడికి వెళ్ళాడనంటే యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనకి మొదటి భాగంలో కనబడుతుంది. అటు దేవదర్శనం ప్రకారంగానే ఎక్కడికి వెళ్ళాడట ఈయన, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతు వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకి వెళ్ళాడట. ఎలాగ వెళ్ళాడంటే దేవదర్శనం ప్రకారంగానే, అంటే దేవుడు అనుగ్రహించిన ప్రకారంగానే నేను యెరూషలేములోనికి వెళ్ళాను. అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వాటి విషయాలన్నింటినీ గ్రహించుకుంటూ అక్కడ జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇంతకు అక్కడ ఏం జరుగుతుందో ముందు భాగంలో మనకు తెలుస్తుంది. అయితే ఇతడు ఎవరిని వెంట పెట్టుకుంటున్నాడు, తీతుని బర్నబా గారు వీరు కలిసి యెరూషలేమునికి వెళ్తున్నారు. ఇంతకీ తీతు ఎవరని అంటే అన్యజనుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవుడు. అయితే ఇతను సున్నతి చేయించుకున్నాడంటే సున్నతి చేయించుకోలేదు. కారణం ఏంటనంటే, ఇక ధర్మశాస్త్రం దేని గురించి చెబుతుందంటే సున్నతి గురించి చెబుతుంది. పౌలు గారు ఇక్కడ ఈ అధ్యాయంలో సున్నతి వలన మనుషుడు నీతిమంతుడుగా ఎంచబడడని చెప్పి, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్పు పొందుతాడని, తీర్చబడతాడని ఇక్కడ ఈ భాగాల్లో పౌలు గారు స్పష్టం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారని అంటే, మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించి సున్నతి కూడా పొందాలంటున్నారు. కొంతమంది యూతులు ఆల్రెడీ వారు సున్నతి ఆచారాన్ని ఆచరించుకుంటూ దేవుని సేవిస్తున్నారు, మంచిది. అయితే ఇప్పుడు యూదులు కాకుండా అన్యజనులైనటువంటి వారు దేవుణ్ణి అంగీకరిస్తున్నారు కదా, అన్యజనులు సున్నతి పొందవసరం లేదు. సున్నతి అని అంటే దేవుని ప్రజలని చెప్పుకోవడానికి దేవుడు సూచనగా పాత నిబంధన కాలంలో అబ్రహాము గారికి ఒక సూచనగా చూపించాడు అనమాట. మేము హెబ్రీయులము దేవుని సంతతిని చెప్పుకోవాలంటే అది అబ్రహామ, నీ సంతతిలో మగవారందరూ కూడా సున్నతి చేసుకోవాలి. పురుషులకి
చేయబడినటువంటి ఒక సంస్కారం, ఒక సూచన అనమాట ఈ సున్నతి ఆచారం అనేటువంటిది. ఇప్పుడు పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఆ సున్నతి మనం ఆచరించవలసినటువంటి పని లేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన తన శరీర కార్యాల ద్వారాగా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే మృతమైన దానిగా చేశాడు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం సరిపోతుంది. నూతనంగా అన్ని జనుల నుంచి వచ్చినటువంటి వారు, ఇక యూదుల్లో ఉన్నటువంటి వారు, వారి ఆచారం ఏంటనంటే వారు పుట్టుకతోనే బిడ్డకి సున్నతి చేయిస్తారు. ఇక క్రైస్తవులైనటువంటి తర్వాత ఒక తండ్రిగా నేను క్రైస్తవుడనయ్యాను, ఇక నా బిడ్డలకు నేను సున్నతి చేయవలసినటువంటి పని లేదు. అలాగే ఆ రోజు క్రీస్తును అంగీకరిస్తున్నటువంటి వారికి సున్నతి ఆచారం లేదు అని పౌలు గారు లేఖనాల ద్వారాగా తెలియజేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ సున్నతి ఆచరించాలని ఎవరు చెప్పినారంటే ఇక్కడ 4వ వచనంలో అంటున్నాడు, మనల్ని దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు అనుగ్రహింపబడిన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగిందట. ఎందుకే ఇది వీళ్ళెవరు కపట సహోదరులు? పౌలు గారు చేస్తున్నటువంటి పరిచర్యని అడ్డుకోవడానికి, అంతకుముందు క్రీస్తు యొక్క పరిచర్యను అడ్డుకోవడానికి దుష్టుడు, దురాత్మ కొంతమంది అబద్ధికులను మనం ప్రేరేపించి కొరింథీ సంఘంలో మనం చూసినట్లుగా వేషం వేసుకున్నటువంటి క్రైస్తవులు కొంతమంది ఏం చేస్తున్నారంటే పౌలు గారికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని కొంతమంది వేగి చూడడానికి రహస్యంగా తేబడినటువంటి కపట సహోదరుల వలన కలిగిందని పౌలు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అనమాట ఈ సందర్భాన్ని బట్టి. ఏమంటే ఒక మాట చూద్దాం ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి. 3వ వచనం చదువుని చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గలతీ పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలను చదువుదాం. చూడుడి, క్రీస్తు వలన మీకు మొదటి 2 వచనాలు చదువుదాం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచిన ఎడల మరలా ధ్యాసమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలదని పౌలను నేను చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడివై ఉన్నావా? సున్నతి పొందిన ప్రయోజనము మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. అంటే సున్నతి పొందుట వలన ఏమి లేదట, మనిషికి ఏ ప్రయోజనం లేదు. క్రీస్తును అంగీకరించినటువంటి తర్వాత ఇక మనము పాత ఆచారాలు, పూర్వము పారంపర్యాచారాలు పెద్దలు పెట్టారు కదా, వాటిని పాటించి ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ వాటిని మనం పాటించమనుకో క్రీస్తు యేసు వల్ల మనకు ప్రయోజనం ఏముంది అని ఈ విషయాల్ని పౌలు గారు చెప్తున్నాడు. ఇలాగే 5వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం చూడండి. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటి యందు లేదు, సున్నతి పొందకపోవుటి యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఇప్పుడు సున్నతి వలన మనుషులకి ప్రయోజనం లేదు. దేని వలన ప్రయోజనం ఉంది? విశ్వాసం వలన ప్రయోజనం ఉంది. విశ్వాసం మనుషులు ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది. మరి సున్నతి ఏం చేస్తుంది? అదొక సంస్కారం, అదొక ఆచారం అంతే. దాని వలన ఏది ప్రయోజనము లేదు అని పౌలు గారు మరి చక్కనటువంటి రీతిలో ఈ గలతీ సంఘానికి చూపిస్తున్నాడు అనమాట. ఈలో పౌలు ఇంకా ఏం చేస్తున్నాడంటే, సువార్త సత్యం చొప్పున మీ మధ్య నడుచుకుంటునని, సువార్త సత్యం చొప్పున వారి మధ్య నడుస్తూ ఒక్క గడి అయినను వారికి విరోధులకు అవకాశం ఇవ్వలేదట పౌలు. ఒక్క గడి అయినను మేము వారికి ఏం చేయలేదంటే, వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకోనలేదనంటే పోరాటం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు పౌలు గారు సర్వసత్యాన్ని ప్రజలకి ప్రకటించడానికి. ఇక 6వ వచనంలో అంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా నాకు ఎలాగ అర్థమైనని మీరు అనుకుంటారేమో, ఎన్నికైన వారి యొద్ద నేను ఎవరి యొద్ద నేర్చుకోలేదు. వీళ్ళకి ధర్మశాస్త్రం పట్ల చాలా మక్కువ అనమాట. ధర్మశాస్త్రంలో నిష్ట కలిగినటువంటి వారు ఉన్నారు, అలాంటి వారి దగ్గర ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. ఏమండి, ఎన్నికైన వారి యొద్ద నేను ఎవరి యొద్ద నేర్చుకోనలేదు, నాకు ఎవరు కూడా బోధించలేదు. ఎందుకనంటే దేవుడు నరుని వేషం చూడడని దేవుడు చెబుతూ ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. అయితే ఇప్పుడు చెప్పినారనమాట, సున్నతి పొందిన వారికి ఏమో అపోస్తులందరూ బోధ చేశారు. సున్నతి పొందినటువంటి వారికి అపోస్తులందరూ కలిసి బోధ చేశారనమాట. సున్నతి పొందిన వారికి ఏమో
పౌలను నేను బోధ చేశాను. కనుక ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే యెరూషలేముకి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ స్తంభములుగా ఉన్నటువంటి పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారిని వీరిని చూసినటువంటి తర్వాత వీరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారనమాట. సున్నతి పొందే వారికి మేము సువార్తను ప్రకటిస్తాం, సున్నతి పొందని వారికి అన్ని జనులకి మీరు సువార్తను ప్రకటించండి అని ఒకరికి ఒకరు ఏం చేశారు. ఇప్పుడు అపోస్తలులతో పౌలు గారు కలిసి వాళ్ళిద్దరూ కలిసి మేము ఈ పనికి మేము నియమింపబడ్డామని సున్నతి పొందిన వారికి వాక్యాన్ని ప్రకటించడానికి పేతురుకి ఎలాగైతే సామర్థ్యాన్ని దేవుడు కలగజేశాడో అన్ని జనులకి సువార్తను ప్రకటించడానికి దేవుడు కూడా నాకేం కలగజేశాడు, ఇప్పుడు సామర్థ్యాన్ని కలగజేశాడు. పేతురికి సామర్థ్యం కలగజేసిన ఆయనే ఇప్పుడు పౌలు గారికి కూడా సామర్థ్యం కలగజేశాడని స్తంభములుగా ఎంచబడినటువంటి పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు వీరు దేవుని పనికి నియమింపబడ్డారని వీళ్ళ కుడి చేతినిచ్చారనమాట సూచనగా. మీరు వెళ్ళి ఇక్కడి నుంచి మీరు సువార్తను ప్రకటించండి అని వారికి ఏం చేశారు, వారి కుడి చేతిని సూచనగా చూపించి సువార్తకి వారిని బహిరంగంగా బయటికి పంపించారు. అదే మాట మనకి కనబడుతుంది. 8వ వచనం చదువు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడుగా పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యం కలగజేసినను వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా అనగా పేతురు గారు, యోహాను గారు అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, అంటే పేతురు గారికి ఏముంది, సామర్థ్యం ఉంది, దేవుని కృప కూడా అనుగ్రహింపబడిందని వారు చూసి ఇప్పుడు అపోస్తులు అగ్రగణీయులు ఎవరు, వీళ్ళ ముగ్గురే పౌలు గారికి ఏం చేశారు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు సువార్తను ప్రకటించిన వారికి అధికారాన్ని ఇచ్చారు. అంతేగాని వారేమీ వీరికి నేర్పించలేదు. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నంటే ఆత్మ ద్వారాగానే నేర్చుకున్నాడు. మనము కూడా ఈరోజు నేర్చుకోవాలి, ఎవరో ఒకరి ద్వారాగా నేర్చుకోవాలి. పౌలు గారికి నేర్పరి ఎవరనంటే ఆత్మే ఆయనకి చక్కటి నేర్పరిగా ఉంది. ఈరోజు మనందరికీ నేర్పరి ఆత్మే. అయితే ఈ ఆత్మ సహాయం పొందుకోవడానికి మనకి అనుభవజ్ఞులైనటువంటి మన స్థానిక దైవ సేవకుల ద్వారా మనం వింటాం. వారి ద్వారా కొన్ని అనుభవాలు గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. అంటే మనకు వాస్తవానికి మనం ఎవరి దగ్గర నేర్చుకుంటామనంటే ఆత్మీయ తండ్రి గారి దగ్గర మనం నేర్చుకుంటాం. మరి పౌలు గారికి ఆత్మీయ తండ్రి ఎవరనంటే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడే ఆత్మీయ తండ్రిగా వారికి మరి కనబడుతున్నట్టుగా ఈ విషయాల్లో మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇంకా ఏమంటున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు మేమును అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మీరు బేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు మాకు జ్ఞాపకం చేశారు. మీరు ఇప్పుడు సువార్తను ప్రకటించడానికి అన్ని జనుల్లోనికి వెళ్తున్నారు కదా. ఒక మాట ఏంటంటే అన్ని జనులు మీరు ఎక్కడ సువార్తను ప్రకటించినా సరే యెరూషలేములో బేదలు ఉన్నారు, వారికి సహాయాన్ని మీరు అందించాలి. కనుక ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారికి ఒక్క మాట అపోస్తలులు జ్ఞాపకం చేశారు. ఆ మాటనే తన మరణ పర్యంతం వరకు గొప్పగా చేసి చూపించాడు. మరణ పర్యంతం వరకు ఆ మాటని ఏం చేశాడు, ఆయన ఎక్కడ సంఘాలు కట్టినా ఆ సంఘంలో సహకారాలు బీదలకి మీరు యెరూషలేము వరకు ఇవ్వాలి. ఇది నాకు సువార్తలో నేను పొందుకున్నటువంటి ఒక మాట. ఆ మాటను నిలబెట్టుకోవడానికి తన మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ రోజు స్తంభాలుగా పునాదులుగా ఉన్నటువంటి అపోస్తులలో 12 మందిలో 3 మాట ఇచ్చారు, మీరు ఎక్కడ సంఘాన్ని కట్టినా మాకు సేవలో బీదలను జ్ఞాపకం చేసుకోవాలని. అలాగే పౌలు గారు మరణించేంత వరకు బీదలను జ్ఞాపకం చేసుకున్నాడు, సువార్తను వారికి ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి 10వ వచనంలో మనం చూసినాడు, అలాగనని మేమును చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. ఆసక్తి కలిగాడు కనుకనే ఎక్కడ సంఘం కట్టినా మాసిదోనియా సంఘం వారు ఎవరికి సహకారాలు పంపారు, యెరూషలేముకు పంపారు. కొరింథీ వారిని కూడా ఎవరికి సహకారాలు పంపించమన్నాడు, యెరూషలేము సంఘాలకి పంపించమన్నాడు. అలాగే మీరు నేను కూడా మన ఓదూరు క్రీస్తు సంఘం నుంచి వెళ్తాం, కానీ ఎక్కడ సంఘం స్థాపించబడిన ఇప్పుడు మన స్థానిక సంఘంలో అయితే బోల్డంత మంది వృద్ధి చెందారు, తప్పు ఏమైనా బోల్డంత మంది అభివృద్ధి చెందారు. ఇప్పుడు మన స్థానిక సంఘం దగ్గర నుంచి ఎదుటి వరకు పేదలకు మనం సహాయం ఇస్తున్నాం. మన ఓదూరు సంఘం నుంచే వైఎస్ఆర్ నగర్కి మనం సహకారాలు అందిస్తున్నాం చాలామంది. ఇప్పుడు వైఎస్ఆర్ నగర్ నుంచి మరొక సంఘాలకు మనం పేదలకి సహాయాలు అందించేవారుగా ఉండాలి. సో రైట్, ఇలా మనం రెండో భాగాన్ని చూసినప్పుడు రెండో భాగంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు పేతురు గారు మరి ఒకానొక సమయంలో భోజనం చేస్తున్నాడు, అన్ని జనుల దగ్గర భోజనం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు పేతురు గారు అన్ని జనుల దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఒకసారి పేతురు గారు చూశాడనమాట.
చూడగానే ఇదేంటి పేతురు ఎలా భోజనం చేస్తున్నావని. అంటే అన్ని జనుల దగ్గర ఈయన ఎలా చేస్తున్నాడనంటే మారు వేషం వేసుకుని భోజనం చేస్తున్నాడు. యూదులు వచ్చే సమయానికేమో వారిలోంచి బయటకొచ్చేస్తున్నాడు. ఇదేంటి కేఫా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆత్మలో ధైర్యం లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే బలహీనపడతాడు. ఒక మాట ఈ అపోస్తలులు 12 మందికి నాయకుడు ఎవరనంటే పేతురు గారు. అపోస్తలులందరికీ నాయకుడు ఎవరు? పేతురు గారు. అలాంటి ఆయనే ఒకానొక సమయంలో ఏం చేశాడనంటే ఒక చిన్న భోజనం చేసేటువంటి విషయంలో మారు వేషం వేసుకుని భోజనం చేస్తున్నప్పుడు ఇదేంటి పేతురు ఎలా చేస్తున్నావు అని సున్నతి పొందలేని వారి దగ్గర ఒకలాగా, సున్నతి పొందిన వారి దగ్గర ఒకలాగా మనం ఉండకూడదు కదా. మనము పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి కట్టకూడదు కదా. అవును, మనం నిషేధించాం కొన్నింటిని. అవును, పేతురు గారు కూడా ఖండించాడు. ప్రభువా, అపవిత్రమైనది అపవిత్రమైన వాటిని నేను ఎన్నడన్నా తినలేదు కదా అన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమో నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ముట్టలేదు కదనంటే నేను పవిత్రపరిచాను, నువ్వు ముట్టు అని అన్నాడు. దేవుడే సాక్ష్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మొత్తానికి అలా చేసినప్పుడు పేతురు గారు మరి వారిని గద్దించినట్లుగా వారిద్దరూ ముఖాముఖిగా మరి మాట్లాడుకున్నట్లుగా వారు అక్కడి నుంచి మరలా వారు ఒకరినొకరు సరి చేసుకుని మనం ఈ విషయాలు ఒక అవగాహనకు వద్దామని మరి పేతురు గారు అలాగే పౌలు గారు ఒక అవగాహనకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇక కింద భాగాలు మనం చూసినప్పుడు వారు 14వ వచనంలో అంటున్నాడు చూడండి. పౌలు గారు ఏమన్నాడు, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవటం నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడు వయ్యుండు యూదుడి వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుని వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జనము వలన యూదులమే కానీ మనము జన్మ వలన యూదులమే కానీ క్రీస్తులు అన్ని జనుల్లో చేరిన పాపులము కాము అని ఆయన తెలియజేస్తాడనమాట. యేసుక్రీస్తునందుల విశ్వాసం వలననే మనుషులు ఏం చేయబడుతున్నారంటే నీతిమంతులుగా చేయబడుతున్నారు. ధర్మశాస్త్రము మృతమైనది కనుక ధర్మశాస్త్రంతో మనకి ఇక పని లేదు. మనము క్రీస్తు వలన విశ్వాసులుగా నీతిమంతులుగా తీర్చబడి ధర్మశాస్త్రం నుంచి మనము బయటకు వచ్చి బ్రతకాలని ఇక్కడ పౌలు గారు అటు పేతురు గారితోనూ అటు అన్ని జనులతోనూ యూదులతోనూ ఈ విషయాలన్నిటినీ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. మనం పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి కట్టడానికి వీల్లేదని పౌలు గారు వాళ్ళందరికీ తెలియజేస్తూ మనము ఇక మీదట మనం బ్రతికేది జీవించేది దేని కొరకు జీవించాలంటే ధర్మశాస్త్రం కొరకు కాదు, క్రీస్తు కొరకు మనము జీవించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము మృతమైందని పౌలు గారు చెప్తున్నారు. ఒక మాట రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదువు. రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువు. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులు అక్కడ చదువునని తీసవా ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదువు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతి పొందితిరి. అంటే ధర్మశాస్త్రం విషయమై మనం అందరం కూడా ధర్మశాస్త్రం విషయమై వాళ్ళందరూ కూడా ఏం చేయబడారంటే మృతి పొందారు. ఇక ధర్మశాస్త్రంలో మృతి పొందారంటే ఇక ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినటువంటి పని లేదు. ఇప్పుడు మనం అనుసరించవలసింది ఎవరినంటే క్రీస్తుని అనుసరించాలి. అంటే ఇక్కడ ఈ సందర్భాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే పిల్లలు పౌలు ఏం చెబుతున్నాడనంటే ఏ వేటినైతే చేయాలో వాటిని చేయమని చెబుతున్నాడు. మనము చేయకూడని వాటిని చేయడం వలన ప్రయోజనం ఏమీ లేదని చెబుతున్నాడు. మనం ఏది చేసినా ఏం కనబడాలి? ప్రయోజనం కనబడాలి. ఇప్పుడు ధర్మశాస్త్ర విషయమే సున్నతి ఆచారాన్ని పాటించవలసినటువంటి పని లేదు. అలాగే ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడేది క్రీస్తు వలన అని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారా గలతీయులకి సత్యాన్ని సర్వసత్యాన్ని వివరిస్తున్నాడు అనమాట. ఓకేనా? ఇది చెప్పబడుతున్నటువంటి మాట. ఇక చివరిగా ఫైనల్గా పౌలు గారు ఏమని చెప్తున్నాడు అని అంటే అటుకమ్మ చివరిగా పౌలు గారు ఏమని చెప్తున్నాడు 19వ వచనం చదువుదాం. 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను.
ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందలి విశ్వాసం వలననే జీవించుచున్నాం. అంటే ఇక మీదట జీవించేవారు ఎలా జీవించాలట? మన కొరకు తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభుల వారి కొరకే మనం జీవించాలి. అలా జీవించేటప్పుడు యేసుక్రీస్తుల వారి ద్వారాగా మనకి ఏదైతే సర్వసత్యాన్ని ఆత్మ మనకు ప్రకటించిందో వాటినే పరిగణలోకి తీసుకోవాలి. మరి ఇక ఆ పాత నిబంధన అంతా, ధర్మశాస్త్రం అంతా ఏముంది అంటే మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి బాల శిక్షకుడుగా ఉంది. ఇప్పుడు మీరు 6వ తరగతి దాకా వచ్చారు. ఇప్పుడు మీరు 6వ తరగతి దాకా రావడానికి మీకు 1, 2 తరగతులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాల శిక్షకుడిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు పెద్దవారు అవుతున్నారు. ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఇంటర్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళడానికి 10th క్లాసు బాలబడి మీకు ఎలా ఉన్నాయి? బాల శిక్షకుడిగా ఉన్నాయి. కనుక ఈ శిక్షణలో నుంచి మీరు ఉన్నత విద్యలోనికి ఎలాగైతే వెళ్తున్నారో మనము పాత నిబంధన గ్రంథాన్ని అంతటిని చదువుకుంటూ ఇప్పుడు ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గర నుంచి ఎక్కడికి రావాలి? నూతన నిబంధన దగ్గరకు రావాలి. నూతన నిబంధన దగ్గర నుంచి సంఘంలో నుంచి దేవునిలోనికి మనం ఎలా మరి ముందుకు వెళ్ళాలని వాక్య భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇంకా దేవుడు అట్టి రీతిగా మనల్ని అందరినీ మరి పౌలు గారు వేటినైతే ప్రయోజనకరమైనవని గలతీ సంఘానికి చెప్పాడో వాటిని మనం కూడా ప్రయోజనకరమైనటువంటి వాటిని ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? అనేక విషయాలు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అనేక విషయాలు వినాలి. అనేక విషయాలు నేర్చుకోవాలి. కొన్నింటిని మాత్రమే మనము పౌలు గారికి లాగా అంటే ప్రయోజనకరమైనది ఏదైతే ఉన్నదో దానిని ప్రజెంట్ టెన్స్ చేయాలి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏమంటే ఆ గడిచిపోయినటువంటి వాటిని అన్నిటినీ మనము ఏమున్నదో తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి తర్వాత విలువైనది ఏదో మనము ప్రకటించాలి. అలా ప్రకటించినటువంటి వారు అపోస్తుల యొక్క బోధన మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతాం. అపోస్తుల వాసము నీవు కలిగి ఉంటివా, సర్వలోకమునకు సువార్తను చాటెదవా, క్రీస్తు బోధకై నిలిచి క్రీస్తు రాజ్యమా, క్రీస్తు చట్టమును అనుసరించదు క్రీస్తు రాజ్యమా, క్రీస్తు సంఘములో నీ ఉంటివా, క్రీస్తు వ్యక్తిత్వం కలిగి ఉంటివా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా ఈ యొక్క సమయంలో ఆయన గలతీ పత్రిక 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. పౌలు గారు ఆ రోజు నాయన వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నావో తండ్రి, మేము క్రీస్తులోనికి నడవడానికి అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ తండ్రి ఛేదించుకుని ప్రభు నూతనంగా మాకు ఇవ్వబడినటువంటి నాయన మరి యేసుక్రీస్తుల వారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి సువార్తలోనికి మేము రావాలని తండ్రి ఆ రోజు గలతీలను రప్పించడానికి పౌలు గారు వేయ ప్రయాసాలు పడ్డారు ప్రభు. పౌలు గారి మాటలకి వేగులు వారు, రహస్యముగా ఉన్నటువంటి వారు కొన్ని ఆచారాలను పైకి తీసుకుని వచ్చినప్పుడు పౌలు గారు వాటిని ఎలాగైతే ఖండించారో అలాగే భోజనాల విషయంలో తండ్రి పేతురు గారి విషయంలో కూడా ఆయన ఎలాగైతే ఖండించాడో మరి ఈరోజు కూడా నాయన తండ్రి అటు రీతిగా మేము ఉండకూడదని వాక్యానుసారంగా మేము బ్రతకాలని తండ్రి ఇదిగో పౌలు గారి ద్వారా కొన్ని మాటలు గలతీ సంఘం ద్వారా విన్నాం తండ్రి. విన్న వాక్యం మా వినికిడులు ఫలింపజేయండి తండ్రి దేవ. మరి యొక్క ఉదయకాల సమయంలో నీ పిల్లలమైనటువంటి మా అందరికీ, సంఘ బిడ్డలందరికీ, దైవ సేవకులకి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. తండ్రి అందరికీ వందనాలైనా.